ఒక చిన్న ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిలకు ఏం జరిగిందో తెలుసా? ఆ కాలంలో 15 నుంచి 20 ఏళ్ల అమ్మాయిలు క్లాక్స్ మీద గ్లో అయ్యే నంబర్స్ పెయింట్ చేసేవారు. ఆ పెయింట్లో రేడియం ఉండేది. అప్పటికి దీని డేంజర్ ఎవరికీ తెలియదు. వాళ్ళ సూపర్వైజర్లు వాళ్ళకి బ్రష్ని నోట్లో పెట్టి షేప్ చేసుకోండి అని చెప్పేవారు. అలా నోట్లో పెట్టి బ్రష్ని షార్పెన్ చేస్తూ ఆ రేడియం కొంచెం కొంచెంగా వాళ్ళ బాడీలోకి వెళ్తుంది. రేడియం గ్లో అవుతుందిగా. అమ్మాయిలకి ఇది ఒక ఫన్ యాక్టివిటీలా మారిపోయింది. కొంతమంది ఆ పెయింట్ని లిప్స్ మీద లిప్స్టిక్లా, నెయిల్స్ మీద గ్లో పాలిష్లా వేసుకుని రాత్రి లైట్స్ ఆఫ్ చేస్తే బాడీ గ్లో అవుతుండేది. అందుకే వాళ్ళను గోస్ట్ గర్ల్స్ అని పిలిచేవారు. కానీ ఈ ఫన్ చాలా త్వరగా ట్రాజెడీగా మారింది. కొన్ని సంవత్సరాల్లో వాళ్ళ టీత్ పడిపోవడం, జా బోన్ కరిగిపోవడం, బాడీలో రేడియేషన్ డ్యామేజ్ పెరుగుతుండటం మొదలైంది. డాక్టర్స్ టెస్ట్ చేసి ఫస్ట్ టైం రేడియం హ్యూమన్ బాడీకి డెడ్లీ డేంజరస్ అని అప్పుడే తెలుసుకున్నారు. ఈ అమ్మాయిల సఫరింగ్, వారి ఫైట్ ఫర్ జస్టిస్ ప్రపంచాన్ని కదిలించింది. వాళ్ల కారణంగా ఇవాళ మన దగ్గర ఉన్న రేడియేషన్ సేఫ్టీ రూల్స్, వర్కర్ ప్రొటెక్షన్ లాస్ అన్నీ ఏర్పడ్డాయి. రేడియం గర్ల్స్ ఒక పెయిన్ఫుల్ కానీ పవర్ఫుల్ హిస్టరీ, ప్రపంచాన్ని మార్చిన కథ.